మేడం చెప్పండి, ఎట్టకేలకు నిన్న మోడీ గారు విద్యార్థుల నిరసనలకు దిగొచ్చి సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు రియాక్ట్ అవ్వడం కాదు, అంటే ప్రాబ్లం అయిపోయినాక, స్టూడెంట్స్ దెబ్బ తాకినాక, స్టూడెంట్స్ హాస్పిటల్ అడ్మిట్ అయినాక అప్పుడు రియాక్ట్ అవ్వడం అయితే అందరు రియాక్ట్ అవుతారు. దానికి పెద్ద విషయం ఏం కాదు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ జంతర్ మంతర్లో అయ్యేటప్పుడు అప్పుడు వచ్చి పార్లమెంట్ లో కూర్చోవడం కాకుండా అప్పుడు వచ్చి స్టూడెంట్స్ కి కాదు మేము చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ ఇట్, అక్కడ చాలా అవుతున్నాయి అని ఏమైనా చెప్తే పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాబట్టి అందరూ వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోతారు, అయిపోతుంది. అక్కడ టియర్ గ్యాస్ వేయడం, లాఠీ చార్జ్ చేయడం, ఇంకా అనవసరమైన అంటే ఉమెన్ మెన్ అవంతా డిఫరెన్స్ చూడకుండా, ఏజ్ చూడకుండా చిన్న పిల్లల్ని కూడా కొడుతున్నారు. బేసికలీ అక్కడ ఎవరున్నా కొట్టేస్తున్నారు వాళ్ళు, అదంతా చూడకుండా. లేబల్స్ లేవు, మళ్ళీ పోలీస్ వాళ్ళ యూనిఫామ్ మీద లేబల్స్ లేవు, అంటే వాళ్ళ యూనిఫామ్ కదా వేసుకోవాలి కదా. ఇట్లా అంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, విద్యార్థులు ఉగ్రవాదులాగా ప్రవర్తిస్తున్నారు అక్కడ అని చెప్పేసి. కొట్టినాక యాజిటేట్ అయినారు స్టూడెంట్స్. ఇప్పుడు మీరు కొడుతున్నారంటే ఎట్లా నిల్చుంటారా? నిల్చోం కదా. కొడుతున్నారంటే ఉరుకుతాం, కొడతాం, రివర్స్ అది అవుతుంది. కానీ దట్ వాజ్ నాట్ ది ఇనిషియల్ థింగ్. ద ఇనిషియల్ థింగ్ వాజ్ పీస్ఫుల్ ఓన్లీ. హంగర్ స్ట్రైక్ అవుతుంది, అది పీస్ఫుల్ ప్రొటెస్టే. వెళ్తున్నాం, వి ఆస్క్ ఫర్ అకౌంటబిలిటీ, అది కూడా పీస్ఫుల్ ప్రొటెస్టే. ఇదంతా మీరు ఇక యాంటీ నేషనల్స్, నక్సలైట్స్, ఏడా యాంటీ నేషనల్స్, ఏడా నక్సలైట్స్, మేము ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ ద యూత్ ఆఫ్ ది కంట్రీ. సో అదంతా కాదు. కాంగ్రెస్ జనతా పార్టీ ముసుగులో రాజకీయ కుట్రలు జరుగుతా ఉన్నాయి, కావాలనే విద్యార్థులను విసుగొల్పుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ జెన్జీ, మా ఉన్న జనరేషన్ వాళ్ళకి జెన్జీ అని అంటారు అనమాట. సో మేమందరికి అంటే మా అందరికి కొందరు ఉండొచ్చు అండి లోపల, పార్టీ లోపల, బట్ అది ఇంకా వాళ్ళకి తెలిసిన విషయం అది. బట్ మేజర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఆస్కింగ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్, అంతే. కానీ మేము ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి రేపు వేరే పార్టీ వచ్చినా అదే అయ్యేది. ఇట్స్ నాట్ అబౌట్ ద పార్టీ. మేము ఇప్పుడు కేటీఆర్ అన్న వస్తుండని మేము వచ్చినామని మేము బీఆర్ఎస్ ఏం కాదు, నేను బీజేపీ కూడా కాదు, సీజేపీ కూడా కాదు. ఇట్స్ ఓన్లీ ఫర్ యూత్ కోసమే నిల్చుంటున్నాం. మా జీవితాలు ఆగమైపోతున్నాయి అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే అసలు ఎందుకు విచక్షణ రహితంగా కొట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? అంటే ప్రభుత్వం పడిపోతుందనే భయం బీజేపీకి ఏమైనా పట్టుకుందంటారా? అది ఇంకా వాళ్ళకి ఆ భయం ఉందేమో, అది మాకు తెలియదు. బీజేపీకి ఏం భయం ఉందో మాకేం తెలుసు అండి. ఓట్ వేసింది మేమే కదా, మేము వేసినప్పుడు మాకు కావాల్సింది చేయాలి కదా. అంటే బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి గొప్పగా చెప్తున్న మోడీ గారు మహిళలను విచక్షణ రహితంగా అసభ్యకరంగా తాకుతున్న పరిస్థితి, కొడుతున్న పరిస్థితి ఎట్లా చూస్తారు ఇదంతా? బేటీ బచావో బేటీ పడావో, ఉమెన్స్ రైట్ వస్తే అది వేరే టాపిక్ అండి, అది ఇంకా పెద్ద టాపిక్. అలాంటప్పుడు అయితే అసలు అలాంటివి చూడండి వీళ్ళు. ఉమెన్ రైట్స్ అన్న ఎట్లయితే రేప్స్ మీద ఎన్ని రేప్స్ అయితే రోజు ఎన్ని రేప్స్, అది కూడా ఫైల్డ్ రేప్స్, అన్ఫైల్డ్. ఈ నీట్ కేసు కూడా ఇది ఓపెన్ అయిన కేసు. లాస్ట్ ఇయర్ రాసినారు, నేను కూడా రాసిన, నేను నీట్ ఆస్పిరెంట్, నేను రాసిన. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, కానీ నేను కూడా ఒకసారి రాసిన. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్న పరిస్థితి, నిజంగా రాజీనామా చేస్తే విద్యార్థుల సమస్యలు అనేది తీరిపోతే? అది చేస్తేనే కదా తెలిసేది. చేసినాక ఇంకోళ్ళు వచ్చినప్పుడు చేంజ్ వస్తుందేమో. ఇప్పుడు రిజిగ్నేషన్ చేయమంటున్నాం, ఆయనే కూడా ఒకప్పుడు ప్రొటెస్ట్ చేశారంట స్టూడెంట్స్ కోసం. సో హీ షుడ్ నో దట్ వై ఆర్ స్టూడెంట్స్ డూయింగ్ ఇట్. ఏం చెప్పకుండా కూర్చోవడం ఇట్స్ నాట్ కరెక్ట్. ఏం లేదు, యూ హ్యావ్ టు గివ్ అస్ అకౌంటబిలిటీ. మేము అడిగిన క్వశ్చన్ కి యూ హ్యావ్ టు ఆన్సర్ ఇస్, దట్స్ ఇట్. అండ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఇట్లా లాఠీ చార్జెస్, టియర్ గ్యాస్ అండ్ ఆల్, ఇట్స్ నాట్ కరెక్ట్. డెమోక్రసీ అన్నారు కదా, డెమోక్రసీ చూపించాలి. హలో నమస్తే, ప్రస్తుతం మనతో పాటు సందీప్ అన్న ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే. విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం శాంతియుత ధర్నా విద్యార్థులు చేస్తూ ఉంటారు ఢిల్లీలో, విచక్షణ రహితంగా వారిని కొడుతున్న పరిస్థితి ఎట్లా చూస్తారన్న ఇదంతా? అంటే ఇది ఖచ్చితంగా బీజేపీ అంటేనే ఒక రకంగా ఒక హింసతో కూడుకున్నటువంటి వాళ్ళ వాదం కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానాలు కావచ్చు, కులం పేర, మతం పేర దేశాన్ని ఏ విధంగా విభజించి పాలించాలనుకుంటారో, ఈరోజు వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అయినటువంటి నీట్ పేపర్ లీక్ అయింది. మీ యొక్క విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ తోటి వెంటనే రాజీనామా చేయించాలని వాళ్ళ ఒక ప్రధాన డిమాండ్. అందులో అనేక మంది, వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఒకే ఒక్క పిలుపుతోటి స్వచ్ఛందంగా వేలాది మంది విద్యార్థులు వెళ్తే వాళ్ళని దేశద్రోహులు అని, ఇరాన్ నుంచి వచ్చిరని, ఇరాక్ నుంచి వచ్చిరని, పక్కనే బంగ్లాదేశ్ నుంచి వచ్చిరని ఈ విధంగా బీజేపీ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తన వైఖరి మార్చుకొని వెంటనే ఆ ప్రధాని, ఆ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనతోని రాజీనామా చేయించి మొదటగా మీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి.
లేకపోతే తక్షణమే దేశ యువత మొత్తం ఏకతాటి మీదకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యువతరమా నవతరమా ఇదే అదురు కదలిరము అనేటువంటి చెరబండరాజు ఏ విధంగానైతే యువతరానికి పిలుపునిచ్చిండో అదే విధంగా ఈరోజు ఒక భారతదేశం మొత్తం మీద యువత మొత్తం ఏకతాటి మీదకి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి యువత మొత్తము కేటీఆర్ గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు ధర్నాకు రావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మోడీ మెడలు వంచైనా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడు. విద్యార్థుల సమస్యల మీద ఒక చిన్న పాట. విద్యార్థుల సమస్యల మీద అంటే ఏమయ్యో నరేంద్ర మోడీ హామీలను ఇస్తిరయ అమలు చేయబోతిరయ పేపర్లను నీకు చేస్తిరయ మమ్ముల ముంచేస్తిరయ ఏమయ్యో నరేంద్ర మోడీ నల్లధనం ఉన్నదని నోట్ల రద్దు చేస్తిరయ ప్రజలందరి అకౌంట్లలో డబ్బులేస్తానంటిరయ బ్యాంకు రుణం ఎగవేసిన దొంగల వదిలేస్తిరయ గుజరాతీ వ్యాపారుల ధనవంతుల చేస్తిరయ. ఈ గుజరాత్ వ్యాపారులని ఈ నల్లధనం ఉన్నటువంటి అనేక మందిని వదిలేసి ఈరోజు కడుపు కట్టుకొని బిడ్డల్ని చదివిస్తే ఈరోజు నీట్ పేపర్ లీక్ చేసి ఇప్పటికే 21 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తక్షణమే బీజేపీ వెంటనే దీని మీద స్పందించి, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు స్పందించి మీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తావా లేకపోతే చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేస్తామని తెలవాలని కోరుకుంటున్నాను. బేటీ బచావో బేటీ పడావో అని గొప్పగా చెప్తున్న నరేంద్ర మోడీ గారు మహిళలను విచక్షణారహితంగా కొడుతుంటే ఏడికి పోయారంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, చెప్పడం ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. చెప్పడం ఒకటి చెప్తారు, బీజేపీ వాళ్ళు చేసేది ఒకటి చేస్తారు. ఈరోజు నోట్ల రద్దు విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలని అణిచివేయాలని ఒక ధోరణి తప్ప, మా అంటే జై శ్రీరామ్, మా అంటే రాముని పేరు చెప్తారు. రాముని మేము మొక్కమా, మేము గుడికి పోమా, హనుమంతుడిని మేము మొక్కమా, వాళ్ళే ఏదో పెద్ద పుడింగలు వాళ్ళే మొక్కినట్టు ఇక మేమే మొక్కుతాం దేవుణ్ణి, మేము తప్ప ఈ దేశంలో ఎవరు మొక్కరన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటా ఈరోజు కులంతో మతంతో దేశాన్ని విభజిస్తున్నారు. ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకోకపోతే యువతరం అంతా కదిలింది. ఏ యువకులనైతే మతంతో కులంతో రెచ్చగొట్టి మీరు 3 సార్లు అధికారంలోకి వచ్చిరో ఇది అలా అదే ఆ యువకులే ఈరోజు జట్టు కట్టి మీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్. పోలీస్ దళాలు విద్యార్థులపై ప్రవర్తిస్తున్నటువంటి తీరును ఉద్దేశించి ఒక చిన్న పాట. దయచేసి పోలీసులు కూడా వాళ్ళ విధానాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే మీకు ఉన్నారు బిడ్డలు కాబట్టి పోలీసులు కూడా, అది ఢిల్లీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, భారతదేశంలో ఎక్కడైనా కావచ్చు, వాళ్ళు న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి వాళ్ళ డిమాండ్కి ప్రభుత్వం మెడలు వంచే విధంగా మీరు కూడా ఒకవైపు ప్రయత్నం చేయాలి. కానీ విద్యార్థుల మీద విచక్షణ రహితంగా, ముఖ్యంగా ఈ పోలీసులలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డ్రెస్ కోడ్ చేంజ్ చేసుకొని లాఠీలకు శీలలు ముళ్ళులు పెట్టుకొని వచ్చి ఈరోజు విద్యార్థుల మీద దాడులు చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఈ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేస్తారు. థ్యాంక్ యూ. అక్క చెప్పండి, ఎట్టకెళ్ళకు మోడీ గారు దిగొచ్చి విద్యార్థులు చేసినటువంటి నిరసనలకు దిగొచ్చి మాకు విద్యారంగ సమస్యలు తీరుస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఒకటండి, నరేంద్ర మోదీ గారు ఈ పని ఒక 20 రోజుల ముందే చేయాల్సింది. నరేంద్ర మోదీ గారు ఇమీడియట్ రిజిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్ అడిగినప్పుడే రిజిగ్నేషన్ చెప్పాల్సింది. ఆయన ఒడిశా ఎలక్షన్ కోసం ఆయన స్ట్రెంత్ బిల్డప్ చేసుకోవడం కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి దొంగల్ని సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఒక నేషనల్ లెవెల్ టెస్ట్ అండి. మొత్తం భారతదేశం మొత్తం ఈ టెస్ట్ని రాస్తుంది. చాలా మంది విద్యార్థులు సంవత్సరాలు చదివి తిండి తిప్పలు మానేసి చదివి రాసిన ఎగ్జామ్ ఇది. ఇలాంటి ఒక పెద్ద ఎగ్జామ్లో అవకతవకలు ఎలా జరుగుతాయండి? అంటే ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది. మా ప్రభుత్వంలో తప్పు జరిగింది, దాన్ని రీకండక్ట్ కూడా చేసినాం, రిజల్ట్ కూడా ఇచ్చేసినాం అని చెప్పేసి మాట్లాడతాం. ఎన్నిసార్లు తప్పు జరుగుతుందండి? ఎన్నిసార్లు తప్పు జరుగుతుంది? ఇప్పుడు రైల్వే వ్యవస్థలో రైళ్లు గుద్దుకొని రైలు యాక్సిడెంట్ అయితేనేమో రైల్వే మినిస్టర్ రిజైన్ చేయరు, డ్యామ్స్ కూలిపోతేనేమో మినిస్టర్ రిజైన్ చేయరు. ఈరోజు ఎడ్యుకేషన్ ఇస్ అ ఓన్లీ వెపన్ అండి. మన దేశం ఈరోజు ఇలా ఉంది అంటే ద ఓన్లీ వెపన్ ఇస్ ఎడ్యుకేషన్. అలాంటిది ఎడ్యుకేషన్లో కూడా ఇలా జరిగితే దీనికి రిజిగ్నేషన్ అడిగితే మా సార్ అంటారు మీరందరూ యాంటీ నేషనలిస్ట్ అని అంటారు. ఈరోజు ఎవరు యాంటీ నేషనలిస్టులు? ఈరోజు బీజేపీ ప్రభుత్వం యాంటీ నేషనలిస్ట్. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మాత్రమే యాంటీ నేషనలిస్ట్. పహల్గామ్ అటాక్ జరిగిన రోజు అంత సెక్యూరిటీ వీక్ ఉందా అని అడుగుతున్నాను నేను. ఇదంతా ఒక పొలిటికల్ స్ట్రాటజీ. పీపుల్ ఆఫ్ ఇండియా should notice what's happening in India, in our country. And one more thing, I just wanted to put in front of the people of Telangana too. The Rahul Gandhi today जो ड्रामा मचा रहा है दिल्ली में जंतर मंतर में, जो ड्रामा मचा रहा है, I wanted to tell one thing. Rahul Gandhi ji, here your government is ruling in the state of Telangana. We have suffered so much. You know, your police force treated us like a terrorist. They dragged us on our roads. But you didn't respond. Why you didn't respond? आज छात्रों का जो पीड़ा पे राजनीति करता है उनको देशद्रोही बोलता है. आज राहुल गांधी देशद्रोही है, आज राहुल गांधी गद्दार है. सिर्फ राहुल गांधी की वजह से तेलंगाना में इतना हल्ला मचा रहा है. तो मैं वही बोल रही हूँ, you don't deserve to talk on this. Rahul Gandhi ji, you don't deserve to talk on this. And
talking about your Revanth Reddy, who's a MLA of the Kodangal. టుడే ఈరోజు నేను నీట్ పరీక్షకు సపోర్ట్గా నిల్చుంటాను, ఈ బాధితులకు అండగా నిల్చుంటానంటే నీ అవసరం తెలంగాణకి చాలా ఉంది భయ్. నువ్వు ఇక్కడ నీ అవసరం ఉంది, బట్ స్టిల్ యూ ఫెయిల్డ్ ఇన్ తెలంగాణ. యూ ఫెయిల్డ్ అండ్ టుడే యూ ఆర్ టాకింగ్ మోర్ ఇన్ ఢిల్లీ. నో వన్ ఇస్ దేర్. అక్కడ ఢిల్లీలో ఎవడేం నీ మాటలు వినడానికి రెడీగా లేరు. నువ్వు తెలంగాణ ఏవైతే ప్రామిసెస్ ఇచ్చినావో, ఏవైతే హామీలు ఇచ్చినావో అవి నెరవేర్చడం ట్రై అయ్యి ఫస్ట్. నెల రోజులుగా దిల్సుఖ్నగర్ లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మాకు 5,000 పోస్టులు వద్దు, 20,000 పోస్టులు కావాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశ సమస్యల మీదకి పోతున్నాడు, విద్యార్థుల సమస్యలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు పట్టించుకోవట్లేదు. ఎట్లా చూస్తారు? నేను అదే చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రోజు ఢిల్లీ జంతర్ మంతర్ వెళ్ళి ప్రొటెస్ట్ చేసినంత మాత్రం నీకు ఎవరు రాజ్యసభ సీట్ ఇయ్యాడు కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చే 10 years, ఆఫ్టర్ 2 years మేబీ నీ పార్టీ ఎట్టుపోతుందో తెలియదు. నీ పార్టీ అతాపతా లేకుండా తెలంగాణలో అయిపోతుంది అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ సంథింగ్ వాట్ ఐ వాంటెడ్ టు సే రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ కూడా నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను. టుడే వాట్ ఎవర్ యు ఆర్ బిట్రేయింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ యు ఆర్ టాకింగ్ మోర్ ఇన్ ద జంతర్ మంతర్. యు డోంట్ డిజర్వ్ ఇట్. ఏ పియాస్టెంట్ బంద్ కరో పెహలా. అండ్ అనదర్ థింగ్, మోదీజీ ఏదైతే నిన్న వచ్చి ప్రామిస్ చేశాడు కదా, సో మోదీ గారికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటాను. సార్, బీయింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యు ఆర్ టూ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మీకు నాలాంటి ఒక కూతురో, నాలాంటి ఒక కొడుకు, ఒక మనవడో మనవరాలో ఉంటే మీకు అలా బాధ తెలిసేదని అంటున్నాను నేను. బేటీ బచావో బేటీ పడావో అని గొప్పగా చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో మహిళల మీద విచక్షణ రహితంగా కొడుతున్నా కూడా అసలు దాని గురించి స్పందించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎట్లా చూస్తారు ఇదంతా? మీరు ఢిల్లీ మాత్రమే మాట్లాడుతున్నారు. ఈరోజు మణిపూర్ లో జరిగే హాద్సా గురించి ఎవరు మాట్లాడతారు? ఢిల్లీలో ఇంకా కూడా రేప్ కేసెస్ ఏం ఆగలేదండి. తెలంగాణలో ఆగలేదు, ఢిల్లీలో ఆగలేదు, యూపీలో ఆగలేదు, ఎక్కడా కూడా ఆగలేదండి. ఈరోజు బేటీ బచావో బేటీ పడావో ఈజ్ అన్ ఎలక్షన్ స్టంట్. ఈజ్ అన్ ఎలక్షన్ స్టంట్. పీపుల్ హ్యాస్ టు నో దిస్. దర్ ఇస్ నథింగ్ టు డూ విత్ బేటీ బచావో బేటీ పడావో. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఇవన్నీ హామీలు తీసుకొని వచ్చింది, కానీ ఈరోజు ఎక్కడ కూడా బేటీకి ఒక సేఫ్టీ అనేది లేదు. తెలంగాణలో కూడా లేదు, యావత్ భారతదేశంలో కూడా సేఫ్టీ అనేది లేదు. ప్రధానంగా మీరు చేసిన డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అవునండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే వ్యవస్థలు మార్పులు వస్తాయంటారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనడానికి రీజన్ ఏంటంటే, ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకో 100 మంది పుట్టుకొస్తారు. అందుకే ఈయన రిజిగ్నేషన్ ఈయన తీసి మీ క్యాబినెట్ నుంచి పక్కన పడేస్తే ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు అని మేము నమ్ముతున్నామండి. ఒకటే అండి, వీఆర్ డిమాండింగ్ ద రెసిగ్నేషన్, ఇమీడియట్ రెసిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పీపుల్ ఆఫ్ కంట్రీ నాట్ టు ట్రస్ట్ రాహుల్ గాంధీజీ. హీ బిట్రేడ్ తెలంగాణ, he betrayed Karnataka. He's not the one. He's not even the right person that you are trusting, you are going with. So I'm requesting the Cockroach Janata Party to Rahul Gandhi, jo hai, because of Rahul Gandhi we are suffering in the state of Telangana. I'm requesting them. I say anti-nationalist. I say लोगों को अगर आप आपके बाजू में रखते हो तो no one is going to hear your voice. Today we are standing by the side of NEET aspirants along with KDR Garu. We are also supporting and we are standing in solidarity with them. Thank you, Andy.